హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏదైతే ప్రెషర్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ ఇంటర్ సబ్జెక్ట్స్ గురించి కానీ, ఎంసెట్ గురించి కానీ, నీట్ ఎగ్జామ్స్ గురించి కానీ ఈ ప్రెషర్ని ఓవర్కమ్ అవడానికి ఎలా, మరి ముఖ్యంగా పేరెంట్స్ కూడా చూడాల్సింది, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చూడాల్సింది హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రెషర్ అని. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రెషర్ అనేది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది నిజంగా ఒక విధంగా పోల్చుకుంటే ప్రెషర్ కుక్కర్ లాంటిది. సో ప్రెషర్ కుక్కర్లో ఏదైతే మొత్తం ఇది చేసి ఉంటుందో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో ఇలాంటి ప్రెషర్ని ఓవర్కమ్ అవటం ఎలా? ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీకున్నటువంటి ప్రెషర్ని, మీకున్నటువంటి దీన్ని నలుగురు ఫ్రెండ్స్తో పంచుకోవడం. ఎప్పుడైతే మీరు ప్రెషర్ విషయము ఇవి ఫ్రెండ్స్తో పంచుకుంటున్నారో 50% ఆఫ్ యువర్ ప్రెషర్ విల్ కమ్ డౌన్. అదేవిధంగా మరి ముఖ్యంగా మీరు పేరెంట్స్లో మీకు కంపల్సరీగా పేరెంట్స్లో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్లో కూడా షేర్ చేసుకుంటే ఎటువంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సెకండ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. సో అలాంగ్ విత్ మీరు స్టడీస్ ఏదైతే ఉందో స్టడీస్తో పాటు మీకు ఇష్టమైన యాక్టివిటీస్ ఏదైతుందో, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, అవుటింగ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, ఇది చేస్తే ఇంకొక 10% to 20% మీకు ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఆ డైవర్షన్ వల్ల మీ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. ఇది కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ చేయవలసిన ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఒక్కరి ప్రాబ్లం కాదు, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. అదర్ యాక్టివిటీస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. 24 గంటల స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మీ ప్రెషర్ అనేది కొంతవరకు తగ్గుతుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినప్పటికీ మీ ప్రెషర్ తగ్గట్లేదా? అయినప్పటికీ తగ్గకపోతే మీరు ఇంపార్టెంట్గా ఇమ్మీడియట్గా ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకోవాల్సిన టైం ఉంటుంది. సో కంపల్సరీగా ఇదేం తప్పు కాదు, ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గర ఈ రోజుల్లో కంపల్సరీగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తీసుకోండి. కానీ ఈ ప్రెషర్ని తట్టుకోలేక ఇది డ్రాస్టిక్ స్టెప్స్, సూసైడ్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు చేయగలరు. యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బిల్డ్ యువర్ కెరీర్. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో హోప్తో ఉన్నారు. సో నిలబడండి, విజయం సాధించండి. అంతేగాని ఎటువంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవద్దు. ఇదే విధంగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కావాల్సినంత ధైర్యం ఇవ్వండి. మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం మనకుంది. నిలబెడదాం అందరం కలిసి. ఈ సమాజంలో మన ఈ సూసైడ్ అనే వాటిని ఆపేద్దాం. స్ట్రాంగ్గా విల్ పవర్ పెంచుకోండి. ఆల్ ది బెస్ట్.